శ్రీమా నమస్తే మా. ఏమా భోజనాలు ఈరోజు? రైస్, ముద్ద, క్యాబేజ్ తాలింపు. క్యాబేజ్ కాదమ్మా, మొటికాయ తాలింపు, కాలీఫ్లవర్, ఇది బజ్జీలు, తర్వాత పప్పు, ప్లెయిన్ కేక్, తర్వాత తమలపాకు, మజ్జిగ, మంచినీళ్ళు. ఓకే అమ్మా, వెరీ గుడ్. విన్నారు కదండి మన జయశ్రీ గారి మాటలు. తనైతే రిటైర్డ్ ఎంప్లాయ్ అండి. తను మన ఆశ్రమానికి కొత్తగా వచ్చారు. తనైతే రూమ్ తీసుకున్నారు. మీకు తెలుసు కదా మన ఆశ్రమంలో రూములు కూడా ఉన్నాయి అన్నట్లుగా. కానీ రూమ్ అంటే ఇది పేయింగ్ గోల్డేజం అయితే అస్సలు కాదండి. మళ్ళీ ఎన్న పేయింగ్ గోల్డేజం అనుకున్నారు. రూముల వివరాలు కావాలంటే ఇక్కడ ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ టచ్ చేయండి, మీకు తెలుస్తుంది అనమాట అదేమి అనేది. ఇక్కడ రూములు ఇంకా రెడీ కాలేదు కాబట్టి తను అందరితో కలిసి ఉన్నారనమాట. తను ఒంటరి మహిళ అండి, కాబట్టి మన ఆశ్రమంలో ఆశ్రయం కలగజేశాను. వయసు మీద పడినప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు చూసే వ్యక్తి కూడా కావాలా కాబట్టి ఈ రకంగా మన ఆశ్రమాన్ని ఎంచుకున్నారనమాట. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.